ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో 2024 సంవత్సరమునకు గాను శ్రమకాల దినాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. భస్మ బుధవారం శ్రమకాల దినాలకు ప్రారంభం. అయితే వీటిని చాలామంది శ్రమకాల దినాలని, మండల కాలమని, లేకపోతే లెంటి డేస్ అని అంటూ ఉంటారు. ఈ యొక్క శ్రమకాల దినాలు అనేటువంటివి క్రైస్తవులలో, ముఖ్యంగా దేవుని యొక్క బిడలను, దేవుని యొక్క బిడలుగా ఉంటూ విశ్వాసం ఉంచేటువంటి వారికి ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలుగా మనం పరిగణించాలి. ఎందుకంటే ఈ శ్రమకాల దినాల్లో అనేక మంది ఉపవాసం ఉంటూ దేవునితో సహవాసం చేసేటువంటి వారు, దేవుని యందు భయభక్తులుగా ఈ 40 రోజులు కూడా ఏవైతే మండల కాల ధ్యానములు ఉన్నావో ఈ 40 రోజులు కూడా ప్రార్థిస్తూ దేవునితో సహవాసము చేసేటువంటి వారు, ఉపవాసం ఉండేటువంటి వారు, అదేవిధంగా ప్రార్థించి ప్రతి అవసరత నిమిత్తం, వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం కానీ, కుటుంబ అవసరాల నిమిత్తం కానీ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొర్రపెట్టేటువంటి వారు అనేక మంది. అయితే ముఖ్యంగా ఈ శ్రమకాల దినాల గురించి బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తున్నది, ఏ విధంగా వీటిని మనం ఆచరించాలి, ఏ విధంగా మనం ఈ శ్రమకాల దినాలను ఆచరిస్తూ ప్రభువుకి మనం దగ్గర అవ్వాలి, పరిశుద్ధాత్మ దేవునికి మనం దగ్గర అవ్వాలి అనేటువంటి విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. దానికంటే ముందుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ శ్రమకాల శిలువ ధ్యాన ప్రార్థనలు, మండల కాల ధ్యానములు, లెట్ సీజన్ ప్రభా, ఈ యొక్క దినాలను మేము ప్రారంభిస్తూ ఉండగా మీ కృపను, మీ సహాయమును, మీ కనికరాన్ని మా పట్ల విడుదల చేయండి. ఎంతమంది బిడ్డలైతే ఈ దినం నుంచి ఆయన ప్రభా యొక్క శ్రమకాల దినాలను ప్రారంభిస్తున్నారో, ఉపవాస దినాలను ప్రారంభిస్తున్నారో అటువంటి బిడ్డలపై నీ కనికరాన్ని విడుదల చేయమడుగుచున్నాను యేసయ్యా. మీరే దీవించండి నాయన ప్రభా. భయభక్తులతోనైనా ఉపవాసం ఉండేటువంటి బిడ్డలు తండ్రి, నీ యందునైనా ప్రభా విశ్వాసం ఉంచి ప్రార్థించేటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఈ శ్రమకాల దినాలను నైనా ప్రభా ఫాలో చేస్తున్నారో అటువంటి బిడ్డలందరినీ మీరు ఎక్కడ చోటన భద్రపరచమడుగుచున్నాను తండ్రి. ఈ 40 దినాలు కూడా తండ్రి భారతదేశంలో కానీ, ప్రపంచంలో కానీ అనేక మంది నేను ఇక శ్రమకాల దినాలను వెంబడిస్తూ నేను ఉపవాసం ఉంటూ, అదేవిధంగా ప్రతి దినము ప్రార్థనలో పాల్గొంటూ నాయన ప్రభా తండ్రి సన్నిధికి వస్తున్నా, రాబోతున్న ప్రతి బిడ్డను మీరు దీవించమడుగుచున్నాను. వారి యొక్క అవసరాలన్నీ తీర్చమడుగుచున్నాను. ఈ 40 దినాలు కూడా మీ కృపని విడుదల చేయండి అయ్యా. ఎక్కడ సాతాను యొక్క శోధన ఉండకూడదు ప్రభా, సాతాను యొక్క కార్యములు ఉండకూడదు ప్రభా తండ్రి. బిడ్డలపై, విశ్వాసులపై సాతానుడు వేస్తున్న ప్రతి బాణము యేసుక్రీస్తు నామములో విరగ్గొట్టబడును గాక అని పలుకుచున్నాను. నీ కృప చేతి నింపి నడిపించి దీవించమని తండ్రి. ఇక వాక్యం ధ్యానించబోతుండగా, ప్రారంభించబోతుండగా నీవే సహాయం ఇచ్చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈ శ్రమకాల దినాలు అనేటువంటివి మండల కాల ధ్యానములు దాదాపుగా 40 దినాలుగా వాటిని నియమించి ఉన్నారు. 40 దినాలను నియమించడానికి గల కారణం బైబిల్ గ్రంథంలో 40 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. అనేక సందర్భాల్లో 40 అనేటువంటి సంఖ్యను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ 40 అనేటువంటి దానిని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, నోవహు జలప్రలయ కాలము దాదాపుగా 40 దినాలు వచ్చినట్లుగా వాక్యము ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. 40 దినాలు నోవహు జలప్రలయ కాలంలో ఆ యొక్క వర్షములు వచ్చినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. రెండవది, మోషే దైవ సన్నిధిలో గడిపినటువంటిది. మొదటిసారి మోషే గారు దైవ సన్నిధిలో గడిపినటువంటి దినాలు కూడా 40 దినాలు. అదేవిధంగా ఏలియా గారు 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం వాక్యము ద్వారా గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. అదేవిధంగా రెండవసారి మోషే గారు ఆ సీనాయి పర్వతం మీద 40 దినాలను ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ప్రపంచానికి మార్గదర్శకముగా,
ప్రపంచాన్ని మార్చగలిగేటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞలను ఈ 40 దినాల ఉపవాసము తర్వాత రాసినట్లుగా మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా కానాను అనేటువంటి ప్రాంతంలో ఆ వేగులు చూడడానికి వెళ్ళినటువంటి వారు పర్యవేక్షించినటువంటి దినాలు కూడా 40. నినివే ప్రాంతంలో వారిని హెచ్చరించడానికి ఎంపిక చేసుకున్నటువంటి దినాలు కూడా 40 ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా గొలియాతు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు దాదాపుగా 40 దినాలు ఉదయం సాయంకాలం ఇశ్రాయేలీయులపై వ్యతిరేకమైన మాటలు మాట్లాడినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. చివరిగా యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు అరణ్యములోనికి పరిశుద్ధాత్మ చేత నడిపించబడి 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా, అంటే ఆయన ప్రపంచాన్ని మార్చగలిగేటువంటి బహుబలమైనటువంటి పరిచర్య చేయడానికి ముందు ఆయన 40 దినాలు ఉపవాసం చేసినట్లుగా వాక్యము ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. అయితే ఈ 40 దినాలు అనేటువంటివి బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మన కొరకు చెప్పబడి ఉన్నాయి. అనేక సార్లు మన కొరకు మాత్రమే కాదు, మన ఆత్మీయత కొరకు చెప్పబడినటువంటి వాక్యాలుగా మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అనేక మంది శ్రమకాల దినాలను ప్రారంభిస్తూ ఉన్నారు. మేము శ్రమకాల దినాలలో ఉపవాసం ఉండవచ్చా? శ్రమకాల దినాలలో మేము ఉపవాసం ఉండాలా? అయితే ఎలా ఉండాలి అనేటువంటి ప్రశ్నలు అనేక మందికి రావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. అసలు శ్రమకాలాలు చేయవచ్చా, చేయకూడదా అని. అయితే నేను ఒక మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో శ్రమకాలం గురించి చెప్పినటువంటి సందర్భం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా, 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను చేత శోధించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సాతాను నుండి ఈ 40 దినాల ఉపవాసంలోనే యేసయ్య జయించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచమంతా కూడా ఈ 40 దినాలలో, లేకపోతే ఈ యొక్క మండల కాల ధ్యాన ప్రార్థనలో, శ్రమకాల ప్రార్థనలో ప్రపంచమంతా కూడా ఏకముగా కూడి ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తున్నారు. వారితో పాటు మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు, నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు నీ ప్రార్థన వ్యర్థంగా పోదు. అది శ్రమకాలమా, అది శ్రమకాలం కాదా అనేటువంటి ప్రాముఖ్యత కాదు, కానీ నీ ఉపవాస ప్రార్థనకు దేవుడు తప్పకుండా సమాధానాన్ని ఇస్తాడు. అది ఎలాంటి సందర్భంలో అయినా సరే కూడా. నేను చెప్పదలుచుకుంటే, ఉపవాస ప్రార్థన అనేటువంటిది టెలిగ్రామ్ వంటిది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీవు దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని అతి త్వరగా పొందుకోగలుగుతావు. చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని మనం గమనిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ విధంగా రాయబడుతూ ఉన్నది. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులయ్యుండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో ప్రపంచమంత ఉపవాసం ఉంటుంది, మనం కూడా ఉందాం. ఈ ఉపవాస దినాలు ఎవరైతే ప్రారంభించారో ఆ ప్రపంచానికి ఒక ఉపవాసమును పరిచయం చేశారు. మన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాం, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు ఇతరులకు తెలిసేటువంటి విధంగా కాకుండా, అంటే నా యొక్క ఉద్దేశం ఏంటంటే, మీ ముఖాలలో నేను ఉపవాసం ఉంటున్నాను అని అనేక మందికి తెలియపరిచే విధంగా కాకుండా, జస్ట్ షో యువర్ ఇన్నర్ హార్ట్, నీ యొక్క హృదయాన్ని దేవునికి చూపించు. నీ ముఖాన్ని కాదు ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయాన్ని చూపించు. అంటే దేవునికి ఉద్దేశం ఏంటంటే, ఎవరిని కించపరచడానికి కాదు ప్రియమైన దేవుని బిడ్డ. నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ పై రూపాన్ని చూపించకు, నీ హృదయాన్ని చూపించు. చాలామంది ఉపవాసం ఉండడం గల కారణం ఏంటంటే, వారిలో ఉండేటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు ఎవరితోనూ చెప్పుకోలేరు ప్రియమైన దేవుని బిడ్డ. ఎప్పటికీ తీరలేనటువంటి అనేకమైన కష్టాలను వారు అనుభవించేటువంటి వారిగా అనేక మంది ఉంటారు. మరి ఇంత కష్టాలను అనుభవించేటువంటి వారు, ఇంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఉండేటువంటి వారికి
ఒక ముఖ్యమైనటువంటి ఉపశమనం ఏంటంటే ఉపవాస ప్రార్థన. మరి ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పై రూపాన్ని చూపించొద్దు. మీరేం చూపించాలి? మీ యొక్క లోపల హృదయాన్ని దేవునికి చూపించాలి. మీ బాధను దేవునికి చూపించాలి. మీ కన్నీటిని దేవునికి చూపించాలి. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు శ్రమకాల దినాల్లో ఉపవాసం ఉండేటువంటి వాడు. మరి ఉపవాసం ఉండే వ్యక్తి ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండేటువంటి వాడు. ఉపవాసం ఉండేటువంటి వ్యక్తి తన పనులు తాను చేసుకుంటూ తన ప్రయాణాలు తాను చూసుకుంటూ ఉపవాసం ఉండేటువంటి వాడు. ఇప్పుడు అటువంటి ఉపవాసం వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఉపవాసం అంటే ప్రార్థన, ఉపవాసం అంటే దేవునితో సహవాసం, ఉపవాసం అంటే దేవుని యొక్క సన్నిధిని డైరెక్ట్గా నీకు దగ్గరికి తీసుకొచ్చేటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి కార్యం. ఉపవాసం అంటే దేవుని యొక్క కృపను నీ పట్ల విస్తరింప చేసేటువంటిది. మరి అంత ఉన్నతమైనటువంటి కార్యము నువ్వు చేస్తున్నప్పుడు, అంత ఉన్నతమైనటువంటి ఉపవాస క్రియను చేస్తున్నప్పుడు నీ సొంత పనులు చూసుకోక నువ్వు దేవునితో సహవాసం చేస్తే, జస్ట్ మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. నేను ఉపవాసం ఉంటున్నా, కనీసం 4 గంటలు ప్రార్థనలో గడపడం. పాస్టర్ గారండి నాకు 4 గంటలు గడపడం సమయం లేదు, 2 గంటలు గడపడం, మరో గంటన్నర సేపు వాక్యాన్ని చదువు. అలా దేవునితో సహవాసం చేయండి. ఒక రోజులో మీరు కనీసం ఉపవాసం ఉంటున్నప్పుడు 4 నుంచి 8 గంటల సేపు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డ, నీకు వ్యతిరేకమైన శక్తి ఏది కూడా నీకు పనిచేయదు. నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఆయుధము ఏది కూడా నిన్ను గాయపరచలేదు. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అదే. సాతానుడు నీ యొద్ద నుండి పారిపోవాలి అంటే ఉపవాసము ఒక ఆయుధం వంటిది, ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే మన పెద్దలు ఆలోచించి, చాలామంది క్రైస్తవులు ఉపవాసం ఉండలేకపోతున్నారేమో, చాలామంది విశ్వాసులుగా ఉండేటువంటి వారు కనీసం ఉపవాసం అంటే తెలియలేని పరిస్థితుల్లో ఉన్నారేమో. ఈ 40 దినాలు కూడా కనీసం భయభక్తులతో ఉంటారేమో అని ఈ యొక్క 40 దినాలు ప్రారంభించి ఉంటారేమో. ఈ 40 దినాలు కూడా నువ్వు దేవునితో సహవాసం చెప్పి మన దేవుని బిడ్డ, నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖాన్ని వికారం చేసుకోవద్దు, నీ హృదయాన్ని వికారం చేసుకో. నీ బాధను దేవునితో చెప్పు ప్రియమైన దేవుని బిడ్డ. నీ బాధ, నీ లోకంలో నీ బాధను తీర్చేవారు ఎవరో లేరు, నీ కష్టాలను తీర్చేవారు ఎవరో లేరు, నీ శ్రమలను తీర్చేవారు ఎవరో లేరు. నీ శ్రమను, నీ బాధను తీర్చాలి అంటే గనక అది కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన కూడా దేవునితో తెలియపరచండి. మరొక మాట, ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుగుకొనవలని. జస్ట్ నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు మనుష్యులకు కనబడొద్దు, నువ్వు దేవునికి కనబడు. ఇది చాలా డైరెక్ట్గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి కనబడు. ఏమంటున్నాడంట? నీ తల అంటుకొని నీ ముఖాన్ని నీవు కడుక్కోవాలి. జస్ట్ 2 మాటలు చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ తల అంటుకోవడం, ముఖం కడుక్కోవడం అనేటువంటిది 2 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. నీ తల అంటుకోవడం ప్రియమైన దేవుని బిడ్డ, ఇది దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యమై ఉన్నది. అంటే నువ్వు పైనుంచి కింద వరకు కూడా నీ యొక్క శరీరము, నీ తల దగ్గర నుంచి నీ శరీరం అంతా కూడా దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడాలి, దేవుని యొక్క అభిషేకముతో నింపబడాలి. నీ ముఖము ఎలా ఉండాలంటే గనక దేవుణ్ణి చూచే ముఖముగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. నీ ముఖాన్ని నువ్వు కడుక్కోవాలంటే పరిశుద్ధతతో, లేకపోతే నీతి కలిగినటువంటి కార్యములు చేయాలని వాక్యము ద్వారా ప్రభువు మనకి తెలియచేస్తున్నారు. అంటే నీలో అభిషేకం ఉండాలి, నీలో పరిశుద్ధత ఉండాలి, నీలో నీతి ఉండాలి. నీ ముఖాన్ని నువ్వు కడుక్కోవాలి అంటే నువ్వు దేవుని యొక్క అభిషేకంతో నువ్వు నింపబడాలి. అదేవిధంగా నీవు దేవుని యొక్క నీతిని కలిగి ఉండాలి. ఉపవాసం చేస్తున్నావా? ఒక మాట గమనించు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు శ్రమకాలాలు పాటిస్తున్నావా? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరంలో మనం ఉంటూ ఉన్నాం. ఇంకా నామకార్థమైనటువంటి శ్రమకాల ప్రార్థనలు వద్దు.
ఏదో 7 గంటలకు ప్రారంభిస్తారండి, 8 గంటలకు అయిపోతుందండి. లేకపోతే 7 గంటలకు ప్రారంభిస్తారండి, 9 గంటలకు అయిపోతుందండి. దేవుడు ఇది చూడ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఉపవాసానికి సన్నిధికి వెళ్తున్నావా? కాదు. అయితే నువ్వు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నావా? కాదు. నీవు ఎంతసేపు ఈ ఉపవాస దినాల్లో ప్రార్థన చేసావు అనేదే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే నీ 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 యొక్క తలనంటుకుని అభిషేకముతో నింపబడాలి. దేవుని యొక్క నీతిని నువ్వు కలిగి ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ప్రియమైన దేవుని బిడ్డ. మరొక మాట చూడండి, చివరి మాట, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే నీకు ప్రతిఫలం కావాలి అంటే కనుక రహస్యమందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి. ఆ ప్రతిఫలము ఇచ్చే దేవుడే నీ జీవితంలో అద్భుతాలు జరిగించగలడు. ఆ ప్రతిఫలం ఇచ్చే దేవుడే నీ జీవితంలో నూతనమైన కార్యములు చేయగలడు. ఆ ప్రతిఫలం ఇచ్చే దేవుడే నీ అవసరతలన్నీ కూడా తీర్చగలడు. ఈ ఉపవాస దినాల్లో నీకు ఏది కావాలో దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. ఈ ఉపవాస దినాల్లో నీ అవసరతలేంటో దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. ఈ ఉపవాస దినాల్లో నీకు అవసరత కలిగిన సమస్తము కూడా దేవుని పాదాల చెంత పెట్టు ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడు ఆ దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యము చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే చాలా మంది ఉపవాసం ఉంటున్నాం, చాలా మంది ఈ శ్రమకాల దినాలు పాటిస్తున్నాం. నామకార్థంగా వద్దు. ఈరోజు ఒక నిర్ణయాన్ని తీసుకోండి ప్రియమైన దేవుని బిడ్డరా, నిజముగా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టే ఉపవాసాలు నేను చేస్తాను. నిజముగా దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగేటువంటి ఉపవాసాలు నేను చేస్తాను. సాతానుడు ఎదురు వచ్చినా సరే, సాతానుడు సింహం వలె గర్జించినా సరే, యోధా గోత్రపు సింహమైన యేసు క్రీస్తు యొక్క శక్తిని కలిగి నేను ఉపవాసం ఉండి నడవగలుగుతాను అనేటువంటి గొప్ప ఆలోచనను కలిగి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. ఈ ఉపవాస దినాల్లో నీ కష్టాలు నువ్వు జయించబోతున్నావు. ఈ ఉపవాస దినాల్లో నీ శ్రమలను నువ్వు జయించబోతున్నావు. ఈ ఉపవాస దినాల్లో నీకు ఏదైతే లేదో, ఏదైతే రావడం లేదో, ఏదైతే రాకుండా సాతానుడు ఆపాడో అటువంటి కార్యములన్నీ కూడా నీ జీవితంలో నీవు పొందుకోబోతున్నా వేస్తున్నావు. జస్ట్ ప్రార్థన చేయి, ప్రభా నాకు సహాయం చేయ ప్రభా. ఈ ఉపవాస దినాల్లో సాతానుడిని నేను జయించాలయ్యా. ఈ ఉపవాస దినాల్లో నా శ్రమలను నేను జయించాలయ్యా అని ఆ దేవునితో చెప్పి మన దేవుని బిడ్డ, ఆ యేసయ్య నీ కొరకు గొప్ప కార్యము చేయబోతున్నాడు. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రెహమ షల్బ రహ సియాందరమ రెబల రిక లబమ షల్బ రుహమ రికే లెహేందురమ రికలబర. ఎంతమంది బిడ్డలైతే ప్రభా తండ్రి యొక్క ఉపవాస దినాలు పాటిస్తున్నారో, ఉపవాసాలు నిన్న ప్రభా ఈ 40 దినాలు ఉండాలని ఆశపడుతున్నారో, యేసునామములో అటువంటి బిడ్డలు తాకబడుదురు గాక, నీ కృప చేత నింపబడుదురు గాక. ఏ అవసరాల నిమిత్తమైతే ఉపవాసం ఉంటున్నారో అవసరాలన్నీ తీర్చబడును గాక. ఒక నూతనమైన కార్యము బిడల పట్ల జరుగును గాక. నూతనమైన ద్వారములు బిడల పట్ల విడుదల చేయబడును గాక. ఇస్తున్నాము శరబరహాందర ప్రభా. ఎంతమంది బిడ్డలు ఏకీపిస్తున్నారు దర్శించండి అయ్యా. వారికి హృదయ వ్యాధులను తీసివేయండి ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో నీ కృప చేత నింపండి అయ్యా. నీ కార్యములు జరిగించండి అయ్యా. యేసు నామములో ప్రార్థిస్తుండగా నూతనమైన కార్యములు బిడల పట్ల జరుగునుగా కనపలుకుచున్నాను. నువ్వు తోడుండు ప్రభా, నడిపించయ్యా. నూతనమైన శక్తితో నింపండి ప్రభా. తండ్రి ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలైతేనైనా ప్రభా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రారంభ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రతి బిడ్డపై నీ కృపను, నీ సహాయం విడుదల చేయమని కూర్చున్నాను. ఉపవాసం ఉంటున్న ప్రతి బిడ్డ మీరు దీవించండి అయ్యా. శ్రమకాల దినాల్లో ప్రభా నీ సన్నిధిలోనైనా ప్రభు ఉంటున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి అయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. ప్రతి విషయంలో మీరే తోడుండి నడిపించి కనికరించి కాచి కాపాడమని, నీ కృప, నీ సహాయం బిడ్డల పట్ల విడుదల చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి అధికారం కలిగిన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ యొక్క ఉపవాస దినాల, శ్రమకాల దినాల ప్రారంభ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డకును వారి ఆత్మీయ జీవితానికి, వారి కుటుంబానికి తోడుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు ఈ 40 దినాలు ఉదయకాల సమయంలో 5 గంటలకు వస్తాయి కనుక దయచేసి ఈ ప్రార్థనలు మీ యొక్క స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా షేర్ చేయండి. అందరినీ కూడా ఆత్మీయతను నడిపించేటువంటి వాక్యాలు కనుక అందరూ కూడా వినేలాగున మీరందరూ సహకరించి వారందరికి కూడా ఆత్మీయత కలిగిన వాక్యాలను పంపాల్సిందిగా ప్రభు నామం పేరట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.